వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ద మోస్ట్ ఫేవరెట్ వ్లాగ్ అనమాట నాకు. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ నేను ఆల్ అలోన్ చేస్తున్నాను అనమాట. ఎమిరేట్స్ ఫ్లైట్లో ఉన్నాను ప్రజెంట్ నేను. సో హైదరాబాద్ నుంచి నేను ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాను. మధ్యలో ఐ హ్యావ్ అ కనెక్టింగ్ ఫ్లైట్ ఎట్ దుబాయ్ ఎయిర్పోర్ట్. సో ఒక సోలో ట్రావెల్ని ఐ వాంట్ మేక్ షేర్ మోర్ మెమరీస్ అనమాట. అందుకు ఈ వ్లాగ్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా బయట ఎలా వెళ్తుంది ఫ్లైట్, మన రన్వే ఏముంది అన్నది మనకి క్లియర్గా మన స్క్రీన్లోనే కనిపిస్తుంది. యూజువల్లీ మన డొమెస్టిక్ ఫ్లైట్స్లో కనిపించదు కదా. సో ఎమిరేట్స్ ఫ్లైట్స్లో ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మంచిగా కనిపిస్తుంటుంది బయట ఎలా అయితే పైలట్ చూస్తున్నాడో ఆ వ్యూ మనకు కనిపిస్తుంది. సో నేనైతే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ దిగేసా. ఇక్కడ 3 hours టైం ఉంది నాకు, మంచిగా షాపింగ్ చేయొచ్చు దుబాయ్లో అనుకున్నా కానీ బట్ 3 hours ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్ వెళ్ళడానికి అస్సలు సరిపోదు దుబాయ్ ఎయిర్పోర్ట్లో. ఇట్స్ ఓకే, దుబాయ్ ఎయిర్పోర్ట్లో లే ఆఫ్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ టైం బుక్ చేసుకోవడం బెటర్. సో ఇది చూసారు కదా, ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి లోపల ఎయిర్పోర్ట్ లోపలే ఒక ట్రైన్ అనమాట ఇది. సో లోకల్ ట్రైన్ లాగా, మెట్రో లాగా, మన మెట్రో లాగా ఎక్కాలన్నమాట. ఒక ఫ్లైట్ మారడానికి మినిమం 1.5 hours నడుస్తాం అనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఇంకొక ఫ్లైట్ దొరికేసింది నాకు ఫైనల్గా ఎయిర్పోర్ట్లోనే. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఆగకుండా ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది రష్గా. బట్ స్టిల్ ఓకే, ఫ్లైట్ అయితే మిస్ అవ్వలేదు. సో అలా మళ్ళీ దుబాయ్లో ఇంకో ఫ్లైట్ ఎక్కేసా. ఇది అగైన్ 12 hours ఆఫ్ జర్నీ అనమాట ఇక్కడ నుంచి. సో నెదర్లాండ్స్కి వెళ్తున్నాం మనము. సో బిఫోర్ దాట్ దిస్ ఇస్ దుబాయ్. హాయ్, హలో దుబాయ్. సో పైనుంచి చూడ్డానికి అయితే సేమ్ హైదరాబాద్, ఢిల్లీ వెళ్తున్నట్టు అనిపించింది. బట్ ఈ ఎడార్లు మాత్రం అదిరిపోయినాయి అసలు. మంచి ఎడారిలో అక్కడక్కడ వాటర్. దుబాయ్ చూస్తే వెళ్దాం ఒకసారి, దుబాయ్ ట్రిప్ కూడా వేద్దాం మనం, అవి ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు స్పెషాలిటీ ఏంటి అంటే డిసెంబర్లో అందరికీ తెలిసిందే స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది ఆల్ యూరోపియన్ కంట్రీస్లో. చూస్తున్నారు కదా అంతా మంచు కొండ అనమాట ఇది. సో వెళ్ళాక మనం కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అండ్ ఈ ఫ్లైట్స్లో చూసారా పై డెక్ కూడా ఉంటుంది అనమాట, డబల్ డెక్కర్ లాగా. కానీ బయట పైన లాంజ్ లాగా, దాట్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద పైలట్స్ మాత్రమే వెళ్తున్నారు, మాకు యాక్సెస్ ఇవ్వలేదు పైదానికి. సో ఫైనలీ ఐఎమ్ ఎట్ నెదర్లాండ్స్. హురే, ఇంకొక 1-2 minutesలో నేను ల్యాండ్ అయిపోతున్నా. సో చూద్దాం. అయితే పైనుంచి అయితే బాగా మంచి గ్రీన్గా కనిపిస్తుంది. ఫైనలీ వెల్కమ్ టు నెదర్లాండ్స్. సో మంచి యూరోప్ అనగానే ఫుల్ ఆఫ్ లవ్ అంటారు కదా, అట్లా చూసారా ఎయిర్పోర్ట్లో వెల్కమ్ చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఒక ఫ్లవర్, బెలూను రకరకాలు తెస్తూ ఉంటారంట. బేసిక్ మేనర్స్ అనమాట వీళ్ళకి. మంచి మంచి ఫీల్ ఉంది కదా, ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. సో చూసారా ఈ ఫ్లవర్స్ అన్నీ కలకలకల ఆడిపోతుంది అసలు. ఎయిర్పోర్ట్ అంతా పీక్స్లో ఉంది, చూసేద్దాం. సో నేనైతే ఫుల్ టు ఎక్సైటెడ్గా ఉన్నా. ఫస్ట్ టైం యూరోప్ వెళ్తున్నా నేను. సో ఈ రోడ్లంతా మాత్రం చూస్తే మాత్రం సేమ్ ఐటీ గచ్చిబౌలిలాగే ఉంది భయ్యా అసలు. సో చూసారా సామ్సంగ్ ఆఫీసు, ఇది చూడగానే అబ్బా మన టెక్ పార్కులు కూడా ఇలానే ఉంటాయి అనిపించింది. బట్ ఈ ఓఆర్ఆర్ కాన్సెప్ట్ అయితే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది అసలు, ఎంత బాగుందో. చాలా నియర్ బై ఉందన్నమాట. అండ్ నేను ఇక్కడ వచ్చేసి హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ హోటల్ అయితే బుక్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ బాగా మంచు పడుతుంది అని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చా. చూద్దాము. ప్రస్తుతానికైతే మంచు లేదు, వర్షం పడుతుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వర్షం తీసుకెళ్ళడం మనకు బాగా అలవాటు కదా. సో యూరోప్ కూడా తీసుకొచ్చా అనమాట వర్షం. ఓకే, ఇది నా రూమ్ ప్రజెంట్ అనమాట ఇందులో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం మంచి రూమ్ టూర్ చేద్దాం మనం. ప్రస్తుతానికైతే మంచి వ్యూ అయితే ఉంది, పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. ఒక 1-2 minutes నడిస్తే చాలు. సో మెట్రోలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఐఎమ్ ఎట్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్కి వెళ్తున్నాను అనమాట. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కనిపిస్తుంది కదా స్క్రీన్ అంతా ఫ్రెంచ్లో వస్తుంది, ఇంగ్లీష్ రాలేదు. కష్టపడ్డా వెళ్ళడానికి రావడానికి 2 tickets తీసేసుకున్నా ఇక్కడే ఫస్ట్ నేను. సో చూసారు కదా, తీసుకుని వెళ్ళిపోతున్నా మెట్రో. అండ్ ఇక్కడ నాకు బీభత్సంగా నచ్చింది ఏంటంటే మెట్రో స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. మన మెట్రో స్టేషన్లో అమీర్పేట్లో వీడియోలు చూస్తే ఓరి దేవుడా ఎలారా ఎక్కేది అనిపిస్తుంది. సో వీళ్ళ మెట్రో స్టేషన్ పీక్స్ ఖాళీగా ఉండేసరికి నాకు ఆనందం ఆగలేదన్నమాట అసలు. నన్ను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత ఉల్లాసంగా ఉన్నానో. భలే అనిపించింది నాకైతే. సూపర్. ఖాళీగా ఉంటే నాకు భలే ఇష్టం అనమాట. అందుకే ఏ ట్రిప్ అన్న ఆఫ్ సీజన్లో వెళ్దాం అనుకుంటా. ట్రాక్ చూసారు ఎంత ఖాళీగా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎవ్వరు లేరు.
హాయిగా ఉంది. సో దిగిపోయాను అనమాట, ఆమ్స్టర్డామ్ సెంటర్లో దిగిపోయాను ఇక్కడ. ఇక్కడ ఈ దిగగానే బయటికి రాగానే అసలు మంచి వాటర్ లేక్, అందులో ఒక బోట్లో ఏంటి తెలుసా, స్క్విడ్ గేమ్లో కాస్ట్యూమ్స్ వేసుకున్న వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అన్నీ మంచిగా. సో హోటల్స్ ఉన్నాయి, వాటర్ లోపల హోటల్స్ ఉన్నాయి. సో నేను ఫైనల్గా అయితే లవర్స్ కెనాల్ క్రూజెస్ అని చెప్పి ఒక క్రూజ్ అయితే బుక్ చేసుకున్నా ఇక్కడ నేను. ఆమ్స్టర్డామ్ 78 ఇయర్స్ అయినందుకు ఇక్కడ ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ ఈ 2 మంత్స్లో మాత్రమే ఇక్కడ ఒక లైట్ షో చేస్తారంట. సో లైట్ షో చూడడానికి ఎక్సైటింగ్గా టికెట్ తీసుకుని ఎక్కేసా. క్రూజ్ అంటే మనకి 15-16 ఫ్లోర్స్ హైట్లో ఉండేవి కాదు. వీళ్ళకి ఏంటి అంటే మొత్తం ఈ ఆమ్స్టర్డామ్ అంతా వాటర్ మీదే కట్టారనమాట. సో ఈ సిటీ అంతా తిరగచ్చు మీరు ఒక్క క్రూజే, కనెక్టింగ్ వాటర్ అనమాట ఇదంతా. సో ఒక క్రూజ్ ఎక్కారనుకోండి, ఒక కెనాల్లోంచి ఇంకో కెనాల్లోంచి ఇంకో దగ్గరికి వెళ్ళచ్చు, అలా ఊరంతా కనెక్టివిటీ ఉంటుంది. సో మనం మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి, ఓన్లీ లైట్ షో చూస్తున్నారు కదా, ఇది ఆ లైట్ షో. సో ఏదో ప్రొజెక్షన్స్ చేశారు కొంచెం, ఓకే. ఇదైతే బోట్ అన్నమాట. ఎవరో స్పెసిఫిక్ ఆర్కిటెక్ట్స్, వీళ్ళకి ఫేమస్ ఆర్కిటెక్ట్స్ అందరూ కలిపి దాన్ని కట్టారు అనేసి చెప్పారు, ఏదో స్టోరీ చెప్పారు అక్కడ. ఇవన్నీ ప్రొజెక్షన్లు అనమాట, పిల్లల్లో ఉన్నాయి ప్రొజెక్షన్స్. మన హైదరాబాద్ యాక్చువల్లీ భారీగా డెవలప్ అయిపోయి మనం ఏకంగా డ్రోన్ షోసే చూసేసి మన కేటీఆర్ గారు అవి వేసేసారు కదా మనకి, దుర్గం చెరువు దగ్గర కానీ మన నెక్లెస్ రోడ్ కానీ, అవన్నీ చూసి చూసి సడన్గా వీళ్ళు వింతగా చూపిస్తుంటే, అరే ఏముందిరా ఇందులో, వీళ్ళు చూడండి ఇక్కడ మనీ హేస్ట్లో జరుగుతున్నట్టు ఏదో హేస్ట్ జరుగుతున్న ప్రొజెక్షన్, ఇది వీళ్ళ ఆర్ట్ వర్క్ అని చెప్పి చాలా పెద్ద స్టోరీస్ చెప్పారనమాట. ఇవే నేను చెప్పిన కెనాల్స్ చూసారా, ఒకదాని తర్వాత ఒకటి లోపల 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 అన్ని కెనాల్సే, వీటికి లైట్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా మనం ఈ ఆమ్స్టర్డామ్, యూరోప్, ప్యారిస్ అనగానే ఇవే వస్తుంటాయి, ఈ కెనాల్సే ఫేమస్ వీళ్ళకి. సో చూసారుగా పైన గాల్లో ఒకడు ఉన్నాడు ప్రొజెక్షన్స్. నేను భారీ ఎక్స్పెక్టేషన్స్తో రావడం వల్లేమో ఏంటో అంత సూపర్ ఓ అని భారీ స్టోరీ చెప్పే అంత రేంజ్ అయితే నాకు కనిపించలేదు లైట్ షో అట్లీస్ట్. ఇంకా ఘోరం ఏంటంటే ఒక లైట్ చూపించాడు వాడు, స్పూన్ ఉందన్నమాట, ఒక స్పూన్కి లైట్ పెట్టి మా ఆట అన్నారు. మైండ్ బ్లో అయిపోయింది నాకు, అసలు ఫ్రీజ్ అయిపోయింది అనమాట. సో ఈ చేప మాత్రం ఓకే, కొంచెం లైవ్లీగా బాగుంది. మనకి యాక్చువల్లీ ఇవన్నీ జస్ట్ సింపుల్ రెస్టారెంట్స్లో కూడా ఉంటున్నాయి కదా, హైదరాబాద్లో క్లబ్లు పబ్బుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి లైట్స్ పైనుంచి చేసి సెంట్రల్ బాగుంటున్నాయి. సో తట్టుకునే ఓపిక లేక ఈ షో సర్లేరా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని రిటర్న్ వచ్చేసా. ఈ మెట్రోలో ఆల్మోస్ట్ 15-20 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఎత్తుక్కొని అడుగుతూ వచ్చా. సేమ్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ స్టేషన్ మీద ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు ఇక్కడ. ఓకే ఫైన్ వెళ్దాం ఇంకా అనుకుని వచ్చేసా. ఏమో మెట్రో కూడా మంచి ఖాళీగా ఉంది రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి కూడా. సో నెక్స్ట్ స్టాప్ నేను దిగిపోతున్నాను, స్లాటర్జిక్ అన్న స్టాప్. థ్యాంక్ యూ అగైన్. రేపు మిగిలిన ఆమ్స్టర్డామ్ చూసేద్దాం. సీ యూ అగైన్. బాయ్ బాయ్.